బేతనీయులు ఎక్కడున్నాయి? ఒలివల కొండ. ఒలివల కొండ ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. బేతనీయ అనే గ్రామాలు ఉన్నాయి. కనుక నేను ఈ బేతనీయ యెరూషలేము తూర్పున ఒలివల కొండకు దిగు ఉన్న చిన్న గ్రామం. ఇప్పుడు అక్కడ ఎజీరియా అనే ఒక మందిరం కట్టబడింది అక్కడ బేతనీలో. బేతనీయ యెరూషలేముకు సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం. సైంటిస్టులు దీనిని చాలా ఉన్నతమైనటువంటి విలేజ్గా చెప్పారు. చారిత్రక కట్టాలు యేసు తన స్నేహితుడైన లాజరును సమాజంలోని ప్రకటించడం, కుష్ఠరోగి అయిన సీమోను ఇంటిలో భోజనం చేస్తున్నప్పుడు ఒక స్త్రీ యేసు తలపై ఖరీదైన తైలము పోయటము అనేది జరిగాయి. ఎక్కడ జరిగాయి? బేతనీయలో జరిగాయి. ఎప్పుడు జరిగాయి చెప్పాలి ముగించున్నాను. మీరు చెప్పలేదంటే ఒంటిగడదా ఇస్తాను. బేతనీయలో జరిగాయి. ఎప్పుడు? రాత్రి జరిగాయి. రాత్రి అంటే శనివారం రాత్రి ఆయన అక్కడికి విందు చేశారు. రాత్రి కార్యం జరిగింది. ఉదయం బేతనీ నుంచి బయలుదేరి పోతున్నప్పుడు శిష్యుడి నుంచి బేతనీయే వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? బేతనీ. ఇది ఇంకా యెరూషలేము కొండకి ఇంకా దగ్గర గ్రామం. వెళ్ళి అక్కడికి వెళ్తే ఈయనకి ఆల్రెడీ ప్రవచనం ఉంటుంది. ఏ ప్రవచనం? జకరియా ప్రవచనం. ఇదిగో నీ రాజు సాత్వికుడును దీన మనసు గలవాడై ఏమెక్కుతున్నాడు? గాఢములోకి ఎందుకు కూర్చున్నాడనే ప్రవచనం నెరవేరుతుందిగా. రాజు కదా ఆయన. అందుకని వెంటనే వచ్చి ఆగి బేతనీ వాళ్ళకి చెప్పి మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళు బేతనీలో వెతుక్కుని బేతనీలో వెతుక్కుని దాన్ని తీసుకుని వచ్చారు. దీన్ని గాడిదలు. అది ఏ స్థితిలో ఉన్నాయి? రెండును గాడిద గాడిదలు ఎలా ఉన్నాయి? ఊరి మీద వదిలేయే దాన్ని అది చెప్పాలి. నేను గాడిదల్ని దేనికి వాడతారు? బరువులు పోయటానికి వాడతారు. గుంటూరు జిల్లాలో గాడి మాసం క్యాంటీన్ అంటారు. గాడిద రక్తం తాగి ఆ వేడి రక్తం గ్లాసులో పోసుకుని తాగి ఆ చిత్తూరు కదా, ఆ చిత్తూరు ఆ నెల్లూరు ఆ ప్రాంతం వాడు ఆ రక్తం తాగి ఒక గంట సేపు ఆ బీచ్లో పరిగెడతారు. ఏ రక్తం తాగి? గాడిద రియల్ కట్టు కానీ కాదు, ఇది రక్తం తాగి పరిగెడతారు. గాడిద మాసం నెల్లూరు చిత్తూరులో బాగా ఎక్కువగా తింటారు. గాడిద మాసం చాలా బలమైంది. గొడ్డు మాసం కంటే బలమైన అబ్రాహం గారి కంటే మంచిది. అబ్రాహం గారి కంటే నేను తినలే. అబ్రాహం గారు మేము తింటాం. మరి నీకు ఇస్తాను కదా, మేము తింటాం. మీరు తినలే, మీరు తినరు. మేము తింటాం. మరి మేము తింటాం. మరి నేను చేయాలి. మా ప్రభు చెప్పాడు తినమని. నా దేవుడు చెప్పాడు తినమని. అబ్రాహాము అలాగా దూడ కోసేసి పెట్టాడు. ఎవరికి? దేవదత్తులకు పెట్టాడు. మరి వారు శుభ్రంగా తిన్నారు. ఏంటి మాకు పెట్టామని అనలేదు వాళ్ళు. తృప్తిగా తిన్నారు వాళ్ళు. అవునా? తిన్నారా? మీరు తినలేదు. మంచిది. కనుక గాడిద ఎక్కి ఆయన యెరూషలేముకు వస్తూ ఉంటే ఖర్జూరపు మండలు శాపముని హోసన్న ప్రభు పేరట ఆ బేతనీలో గాడిద ఎక్కి యెరూషలేముకు వెళ్ళారు. ఈ దినాన్న మరలా సాయంత్రం ఆదివారం సాయంత్రం ఈ పునర్గణంలో వాళ్ళకి శనివారం విశ్రాంతి దినం. అప్పుడు చేసుకుంటూ ఉండేసరికి ఆదివారం కాదు పునర్గణం దినం. అర్థమవుతుందా మీకు? శనివారం వారికి విశ్రాంతి దినం. చేసుకుంటూ ఉండే కాలానికి యేసు పునరుద్ధారణ అయిన తర్వాత విశ్రాంతి దినం ఆదివారం దినం అయింది. అందుకే దీనికి ఆదివారం మరియు పునరుద్ధారణ దినం అని అంటాం మనం. అర్థమవుతుంది కదా? ఈ వ్యాధి నుంచి యెరూషలేముకు ఆయన వెళ్ళాడు. ఈరోజు నీ దగ్గరికి ఆయన వస్తే నీ తీరత్వం ఆయన ఎదుర్కోవడానికి పాటలు ద్వారా స్థుతించడానికి సిద్ధపరచిన దగ్గరుందా? నీ రాజు ఎలాంటి వాడు? నీకు పనులే నిలబడండి. నీ రాజు ఎలాంటి వాడు? నీతి పరుడు. నీ రాజు ఎలాంటి వాడు? ధీరుడు. నీ రాజు ఎలాంటి వాడు?
ఈ రాజు సాత్వికుడు. ఈ లోకంలో ఏ రాజుకి మనసు లేదండి. అందుకే రాత్రి కూడా మీకు జ్ఞాపకం చేశాను, క్రీస్తు కలిగిన ఈ మనసు వీరిలో కలిగి ఉండండి. క్రీస్తు మనసు కలిగినటువంటి మనసు, దీనత్వం కలిగిన మనసు, దయాళత్వం కలిగినటువంటి మనసు, అద్భుతమైనటువంటి దేవుడు. ఇదిగో ఈ రాజు వచ్చాడు, సియోను కుమారి, ఓ ఎపిఫానీ కొండముడి వదిలిన సంగమా, ఈ రాజు నీ కొరకు వచ్చాడు, సంతోషించు, ఉల్లాసించు. నీ రాజు నీతిగా వచ్చాడు, దోషమేమీ లేకుండా పాపరహితుడుగా కార్మికుల మీద ఆయన వచ్చాడు. ఈ లోకంలో రాజులు ఎవరు దాన్ని వాడలేదు. రాజులు ఎవరు గాడిద వాహనం మీద ఈ అంతకు రాజు యెరూషలేము ప్రవేశం చేయలేదు. యెరూషలేము రాజును చేయడానికి అందరూ గుర్రాల మీద వెళ్ళారు, రౌతులతో వెళ్ళారు, రథములతో వెళ్ళారు. యెరూషలేమును నాశనం చేశారు. కానీ నీ రాజు సాత్వికుడే. అదిగో యెరూషలేముకు వెళ్ళినట్టు యేసయ్య ఈ దినాన నీ ఉద్యమంలో కావడానికి ఇష్టపడుతుంది. సాత్వికుడైన రాజు అత్యంతమైనటువంటి ప్రేమతో నీ కోసమే వచ్చాడు. ఆయన ధీరుడు, ఘనత కలిగిన వాడు, ప్రాణం ఏంటంటే రాజుగా వచ్చాడు. గుర్రపు రెక్కవలసిన రాజు గాడిద రెక్కలు వచ్చాడు. దావీదు కుమారుడికి జయము, ప్రభువు పేరుట వచ్చు, రాజు స్తుతింపబడుగాక. సర్వోన్నతమైన స్థలములో జయము, ఇశ్రాయేలు రాజు స్తుతింపబడుగాక అని జయధ్వనులతో ఆయన ఎదుర్కొన్నారు. ఎదుర్కొనే గుంపులలో ఉన్నావా? ఎదుర్కొనే గుంపులలో ఉండాలి. ప్రభుని స్తుతించే గుంపులలో ఉండాలి. ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడిన గుంపులో ఉండాలి. ఆయన రాకడ కొరకు, ఆయన రాజ్యం కొరకు సిద్ధపడే యోధుడుగా ఉండాలనే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. అందుకే ఆలస్యం చేస్తున్నాడు ఆయన. ఇదే మీకు అనుకున్న సమయం నా ప్రియ తండ్రి, నా ప్రియ తండ్రి, 2000 సంవత్సరాల క్రితము దీనుడైన యేసు, సాత్వికుడైన యేసు, నీతి రాజు, శాలేము రాజు నీ అందరికి వచ్చాడు. ఇంకా అన్ని గురువులో చేర్చుకుంటుంది. ఈ రోజైనా చేర్చుకో, చిన్ని ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ జీవాధిపతి పాప సంగతి సంగతులు మీరు మాకు బయలుపరిచారు. ఎన్నో ఏళ్ల నుంచి ఆంధ్ర క్రైస్తవ సంఘం ఎపిఫానీ కొండముడి సంఘంలో మేము ఉంటున్నాం ప్రభా. ఇంకా రాజు సరైన ప్రత్యక్ష ఈరోజు ప్రత్యక్షపరిచిన సంగతులన్నీ బిడ్డల హృదయంలో సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వారి హృదయములకు తలపులకు కావలి ఉండుగాక. ఆమేన్. దహన బలి గుణని శాము మరియు గైమా విరిగినా యెహోవా దేవా విరిగిన
చూసారండి, ఈ ఫామ్స్ అన్ని మాట్లాడేలాగా ఈ శివుడి దాకా మండల కాలంలో ఆదివారం ఇంటిలో ఆదివారం